మాకు జరిగిన ఒక మోసం గురించి చెప్తామండి. కష్టాలు నష్టాల గురించి చెప్తామన్నాం కదండి. ముందు మాకు జరిగిన ఒక మోసం గురించి చెప్తామండి. లక్ష్మిని మన ఫామ్కి ఈ ఇయర్ ఫిబ్రవరిలో తీసుకొచ్చామండి. అప్పుడు వాళ్ళు మనకి ఎవరైతే దీన్ని పంపించారో మాకు 7th month ప్రెగ్నెంట్ అని అన్నారండి. అండ్ మనం కూడా ఒక వీడియో చేసాము. ఇది ఇప్పుడు 7 months, ఇది ఈనడానికి రెడీగా ఉంది, చూస్తున్నాము ఎవరు పుడతారా, మేలా ఫిమేలా అని. ఇది ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్. సో మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము దాని బేబీ కోసం. మాకు జరిగిన మోసం ఏంటంటే అండి, యూజువల్గా మనం పాడి రైతులం ఎవరైతే ఉన్నామో ఒక గేదెని ఆవుని కొనేటప్పుడు ప్రెగ్నెంట్దే తెచ్చుకుంటాం. 1 నెలకో 2 నెలలకో ఏంటిది అనగా కదా, మేము అలాగే చేసాము. అలాంటిది 2 months అయిపోయింది, 3rd month 4th month ఇలా అయిపోయి మొన్న ఈనిందండి ఈ ఆగస్ట్లో. సో మేము ఇలా మోసపోయామండి. ఫస్టే అది 2nd month ప్రెగ్నెంట్ అని చెప్పుంటే మేమేమీ అనుకునే వాళ్ళం కాదు కదండి. మంచి చేయాలనుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అంటారు కదండి. కానీ మాకు మాత్రం ఇలాంటి మోసాలు, ఫామ్లో కొన్ని కష్టాలు నష్టాలు వస్తూనే ఉన్నాయండి. అయినా కూడా మా పరంగా ఎవరిని మోసం చేయకూడదని, అందరికీ స్వచ్ఛమైన పాలు అందించాలని గట్టిగా అనుకున్నామండి. మా ఆలోచనలు ఆచరణలు మంచిగానే ఉన్నాయండి. అండ్ స్వచ్ఛమైన పాలు అందించాలనే మా సంకల్పంతో గెలుద్దాం అనుకుంటున్నాము. గెలుస్తామంటారా? దా లక్ష్మి దా 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 దా.